హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఎంఐపీ ప్రాపర్టీస్. ఈ రోజు అయితే మీ ముంగడికైతే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే డూప్లెక్స్ హౌస్ ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉంటుంది. దీనికి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. హౌస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 133 స్క్వేర్ యార్డ్స్ ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. ఇదైతే కంప్లీట్గా ఓనర్ కన్స్ట్రక్షన్ అనమాట. 133 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్లస్ పెంట్ హౌస్లో ఉంటుంది. సైజ్ వచ్చేసి 20-60 సైజ్ అండి. ఇది కార్ పార్కింగ్, ఇది కంప్లీట్గా పార్కింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా, బైక్ పార్కింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. హౌస్ అయితే ఓనరే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. డూప్లెక్స్ హౌస్ ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉంటుంది. పెంట్ హౌస్లో మనకి 1 BHK రావడం జరిగింది. సైజ్ వచ్చేసి 20-60 సైజు. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే మనకి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుందండి. 1.5 కిలోమీటర్ ఉంటుంది. వరంగల్ హైవే రోడ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది మనకి హౌస్ నుంచి అయితే. ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది మనకి హౌస్ నుంచి అయితే. చెర్లపల్లి రైల్వే స్టేషన్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. చెంగిచెర్ల బస్ స్టాప్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి మనకి. చెంగిచెర్ల మెయిన్ బస్ స్టాప్కి వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. హౌస్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకి. ఇంటి ముంగడ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది దీనికి. బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. చూస్తున్నారు కదా మీరు, ఇదే అనమాట మెయిన్ రోడ్, పెద్ద రోడ్ అనమాట. అది 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హౌస్ అయితే. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ వీడియోస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. మీకు ఎవరైనా హౌస్ ప్రమోషన్ కూడా చేయాలనుకుంటే మనం చేస్తాము. స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఇది చూస్తున్నారు కదా, చాలా స్పేసియస్గా రావడం జరిగింది. సైజ్ వచ్చేసి 20-60 సైజ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్సు జస్ట్ 50 మీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూము. అనమాట. డూప్లెక్స్ హౌస్ అండి. ప్లస్ పెంట్ హౌస్లో కూడా మనకు 1 BHK ఇవ్వడం జరిగింది. ఈ పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనకి 2 సైడ్ నుంచి రావచ్చు అండి పైకి అయితే. ఇది వచ్చేసి కామన్ వాష్రూము. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చినాయి మనకైతే. మొత్తం ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. ఇది టోటల్గా కంప్లీట్గా ఓనర్ కన్స్ట్రక్షను. ఇది వచ్చేసి పూజా గది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లోనే మన కిచెన్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనకి ఎంట్రీ ఉందండి. ఇక్కడ నుంచి కూడా మనకి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఒక జాలీ పెట్టేసుకుంటే పైన వెళ్ళే వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళి స్టెప్స్ ఉన్నాయన్నమాట, బయటికి వెళ్ళి కూడా స్టెప్స్ ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి ఫస్ట్ పెంట్ హౌస్ అనమాట. మీకు ప్రైమ్ లొకేషన్ చూపిస్తాను, లొకేషన్ కూడా చూసుకోండి. చుట్టుపక్కల మనకు అన్ని హౌసెస్ ఉంటాయి అన్నమాట. మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాండ్కి అయితే. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట, స్టోరేజ్ ఏమైనా యూజ్ చేసుకోనికి. ఇదైతే పెంట్ హౌస్లో వాష్ ఏరియా. పెంట్ హౌస్ వచ్చేసి మనకు 1 BHK ఉంటుంది. చూస్తున్నారు కదా, మంచి ప్రైమ్ లొకేషను. ఇప్పుడు ఇది చూస్తే మనకు మెయిన్ రోడ్ అండి. చూస్తున్నారు కదా, అదే మెయిన్ రోడ్ మనకి 100 ఫీట్ రోడ్. అది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది హౌస్ నుంచి అయితే. ఇది కంప్లీట్గా పెంట్ హౌస్లో 1 BHK ఉంటుంది. కంప్లీట్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సైజ్ వచ్చేసి 20-60 సైజు. డూప్లెక్స్ హౌస్ అండి. G+1 ప్లస్ పెంట్ హౌస్లో 1 BHK ఉంటుంది మనకి. కార్ పార్కింగ్ ఉంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్ హైవే రోడ్కి అయితే, మెయిన్ హైవే రోడ్కి అయితే జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట హౌస్ నుంచి. ఇదైతే ఓనర్ కన్స్ట్రక్షన్ హౌసు. అలాగే హౌస్ ప్రమోషన్ ఎవరైనా చేయాలనుకుంటున్నా మనం చేస్తామండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మిస్ చేయకండి. థ్యాంక్ యూ.